వెళ్తున్నాయో వాటన్నిటిని చేర్చి ఆయన ఒక పాట రాయడం జరిగింది. సో ఎస్ రాంబాబు గారు, ఓవర్ టు యూ. అందరికీ నమస్కారం అండి. ఉపేంద్ర సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ని. ఎందుకంటే నేను హై స్కూల్కి వెళ్ళే టైంలో ఉపేంద్ర సార్ది ఉపేంద్ర అనే సినిమా వచ్చింది. దానికి ప్రొడ్యూసర్స్ మా ఆర్సీఆర్ గారే ఇక్కడే ఉన్నారు. మాది ఒకే ఊరు. నాకు ఒక సైకిల్ ఉండేది స్కూల్కి వెళ్ళటానికి. దాని వెనకాల రా అని రాసుకునేవాడిని. అప్పటి నుంచి ఆయన చూడాలి అని ఉండేది. ఆయన సినిమాలు చూస్తూ పెరిగాం. కానీ ఇప్పుడు ఆయన యాక్ట్ చేస్తూ ఆయన డైరెక్షన్ చేస్తున్న సినిమాకి నేను అన్ని పాటలు రాయటం చాలా హ్యాపీగా ఉంది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మా మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ లోక్నాథ్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అలాగే ఈ పాటలు రాసే క్రమంలో నాకు చాలా సపోర్ట్గా ఉన్న బాబీ మేడంకి, అలాగే కేడి విన్సెంట్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ. మీరు ఏఐ చూసాం, ఇప్పుడు నెక్స్ట్ యూఐ చూడబోతున్నాం. ఉపేంద్ర గారి ఇంటెలిజెన్స్ నాకు అర్థమైంది అయితే అదే. మీరు సినిమా చూసి మీకేం అర్థమైందో చెప్పాలి. అలాగే ఈ సినిమాలో ట్రోల్ సాంగ్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఆ ట్రోల్ సాంగ్ చాలా వైరల్ అయింది. ఆ ట్రోల్ సాంగ్ని నాకు ఒక మంచి కాంప్లిమెంట్ ఏంటంటే మన ఆస్కార్ విన్నర్ లిరిసిస్ట్ చంద్రబోస్ గారు ఆ పాట విని చాలా ట్రెండ్ని ఫాలో అవుతూ చాలా బాగా రాసేవని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. చంద్రబోస్ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఈ వేదిక మీద నుంచి. అలాగే నాది పెద్దది నీది చిన్నది అనే సాంగ్ రాబోతుంది. అది చాలా ఇంకా ట్రోల్ సాంగ్ కంటే ఇంకా ట్రెండ్ అవుతుంది ఆ పాట. అలాగే ఇంకొక పాట ఉంది, ముంబైలో కాండమ్ తలైవర్దే స్టార్డమ్, మన చిరుదే కింగ్డమ్, మన ఉప్పిసారిదే విజ్డమ్. అది థర్డ్ సాంగ్. ఇలా అంటే నేను ఇదివరకు అర్జున్ రెడ్డి రాశాను, కాంతారా రాశాను. ఆ రెండు సినిమాలు చాలా పెద్ద హిట్ అయినాయి. ఇప్పుడు ఈ సినిమాకి అన్ని పాటలు రాశాను. ఈ సినిమా కూడా వాటిని మించి నాకు ఇంకా పేరు తీసుకొస్తుందని, నాకు ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన మా ఉపేంద్ర సార్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా ప్రొడ్యూసర్లు నవీన్ సార్, మనోహర్ సార్, శ్రీకాంత్ సార్, మీ అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలి. అలాగే మనం లహరి ఫిలిమ్స్ అంటే లహరి మ్యూజిక్ గురించి తెలుసు, మన భారతదేశంలో ఎంత పేరుందో. వాళ్ళు చేస్తున్న సినిమాకి నేను పాటలు రాయటం అనేది చాలా హ్యాపీగా ఉంది. అలాగే నాకు ఈ అవకాశం రావటానికి ఈ సినిమా డైలాగ్ రైటర్ హనుమాన్ చౌదరి గారు, అలాగే మన పార్థసారథి గారు చాలామంది నన్ను ఎంకరేజ్ చేశారు. అలాగే మా హీరోయిన్ గారు ట్రోల్ సాంగ్లో చాలా బాగా చేశారు. అంటే దాంట్లో చాలా మన సోషల్ మీడియాలో ఏమేమి ట్రోల్ అవుతున్నాయి అవన్నీ పెట్టాం. మనల్ని ఎవడరా ఆపేది అని పవన్ కళ్యాణ్ గారిది కానీ, అలాగే ఐరన్నే వంచాలా ఏంటి అని ఫ్యామిలీ స్టార్ది కానీ, నేనున్నాను నే విన్నాను అని జగన్ గారిది కానీ, ఇలా అన్స్టాపబుల్ షోలో వస్తాడా అని మన నందమూరి బాలయ్య బాబు గారి గురించి కానీ, అలా ఒక పాటలో ఒక సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నవి అన్నీ చేసాము. అలాగే ఇంకో పాటలో నాది చిన్నది మీది పెద్దది అనే పాట మీకు జస్ట్ ప్రోమోనే చూపించాము. అది ఏంటిది అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. నాకు నిజంగా అర్జున్ రెడ్డి, కాంతారా తర్వాత ఈ సినిమా నాకు చాలా పేరు తీసుకొస్తుందని అనుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ, మా బుచ్చిబాబు గారు వచ్చారు, అలాగే ఎస్కేఎన్ సార్ వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ సినిమా 20th రిలీజ్ అవుతుంది క్రిస్మస్కి. చాలా పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటూ మీ అందరికీ ఈ సినిమా చూడమని, చాలా ఒక డిఫరెంట్ అనుభూతికి ఫీల్ అవుతారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రాంబాబు గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఉప్పెన లాంటి సెన్సేషనల్ హిట్ మనందరికీ అందించిన డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. అండ్ అలాగే కల్ట్ బ్లాక్ బస్టర్ బేబీ మనకు అందించిన ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గారు ఈ కార్యక్రమానికి